అయితే కొందరు వ్యక్తులు ధనాకర్షణ చేయలేరు, కొందరు వ్యక్తులు ధనాకర్షణ చేస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వీఆర్ నాట్ టీచింగ్ మోటివేషన్ సెషన్స్. అర్థమైందండి? మోటివేషన్ సెషన్ కాదు ఇది. అర్థమవుతుందా? నా గురించి తెలుసు కదా మీకు, పక్క ప్రాక్టికల్. అర్థమైందా? మిమ్మల్ని మనీ క్లాసులు అని చెప్పి మోటివేషన్ ఇట్లాంటి బిల్డప్లు ఇవ్వదలుచుకోవాలా. అసలు మోటివేషన్ క్లాసులకి ఎవడు మనీ అట్రాక్ట్ చేయలేడు. అర్థమవుతుందండి? పక్కా మనం అట్రాక్ట్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి సాధనాంశాలన్నీ మీకు పరిచయం చేస్తాం. కాకపోతే ఏంటంటే కీలకమైన అంశాలు కాబట్టి నెమ్మదిగా మిమ్మల్ని నేపథ్యం ఇచ్చి మీకు చెప్పే ప్రయత్నం చేద్దామని. అర్థమైనా? ఇది మోటివేషన్ సెషన్స్ కావు. అర్థమైందా? మోటివేషన్ సెషన్స్ మనకు కావాల్సింది. చెప్పండి. మీ అందరికి వీడియోస్ వచ్చినాయా? వీడియోస్ అన్ని చూస్తున్నారా? ధ్యాన పంచాయతం వీడియోస్, ప్రాణాయామ వీడియోస్, 4 ప్రాక్టీస్ సెషన్స్. మనం మనీ అట్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా జరుగుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా ఉంటుంది. ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక హోప్ 10 years బ్యాక్. నిజంగా మనం అనుకున్నవి జరుగుతాయా, జరగవా, అనుకున్నది జరిగే వ్యవస్థ ఉంటుందా అనేది ఒక హోప్. సాధనలో కొంచెం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉండగా అర్థం, ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వట్లేదు. ఎమోషనల్గా నాకు అది కావాలి, ఎమోషనల్గా నాకు ఇది కావాలి అనేది లేనప్పుడే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. కానీ ఆ కోరికలో ఎమోషన్ ఉండకూడదు. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే, మీరు కోరికలు ఎక్కడ కోరాలి అంటే దేవుడి ముందు కోరాలి అని చెప్పినందుకు, దేవుడి ముందు మనకి ఎమోషన్ ఉండదు, జీరో ఎమోషన్. అర్థమైనా? దేవుడి దగ్గర భక్తి ఉంటుంది తప్ప ఎమోషన్ ఉండదు కదా. జస్ట్ కోరేసేసి ఇక భగవంతుడు తీరుస్తాడనే వచ్చేస్తాడు వీడు. అక్కడ జీరో ఎమోషన్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతుంది. జరిగేసరికి దేవుడే ఇచ్చాడు అని అంటాం. ఇది సైకలాజికల్ మ్యాజిక్ అనమాట. అది అర్థమైనా? మీరు కోరికలు ఎక్కడ కోరతారు? భగవంతుడి దగ్గరే. అన్ని మతాల వాళ్ళు ఎందుకు భగవంతుడి దగ్గర ఎందుకు కోరాలి? అక్కడ భగవంతుడి దగ్గర మీకు ఎమోషన్ ఉండదు, దాని మీద అసలు ఎమోషనే ఉండదు. అవునా కదా? సో అందుకని ఎమోషన్ గా మీరు ఏ విధంగానూ అనుకోకూడదు. చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎమోషనల్ గా అనుకుంటూ ఎమోషనల్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోయి బాధపడతారు. బ్లాకులు కూడా అవుతాయి. అందుకని ఇవి జాగ్రత్తలు. నా అబ్జర్వేషన్ లో ఇవన్నీ జాగ్రత్తలు. మీకు నేను ఇక్కడితో అయిపోదు. నేను గైడెన్స్ ఇస్తూ ఉంటా మీకు. మీరు నాకు కాల్ చేసి అడగచ్చు, ఎట్లా జరుగుతుంది ఏంటి, మీరు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడగచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి చేయగలిగే సామర్థ్యం ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులు చెప్పాలి. అర్థమైందండి? ఇవి చేసేసుకో అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? డ్రైవింగ్ కదా ఇదంతా మొత్తం. ఓకేనా? మొత్తం క్లియరా? అర్థమైందా? నేను గైడెన్స్ ఉంటా, మీరు ఏం కంగారు పడద్దు. గేమ్ ఇప్పుడే కదా నేర్చుకున్నారు, ఇంకా ఎనర్జీస్ గురించి నేర్చుకుంటారు. మొత్తం అంతా రౌండప్ చేద్దాం. ఓకేనా? మనం సముద్రంలో ఈదడానికి వెళ్తున్నప్పుడు ఈదుతూనే నేర్చుకుందాం. కొన్ని మీకు డౌట్స్ వస్తుంటాయి అంటే నేను నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తుంటా. సెషన్స్ మీకు గైడెన్స్ సెషన్స్ ఉంటాయి, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి పెడుతుంటా. చక్కగా డౌట్స్ అడగండి, ఫోన్స్ చేస్తుండండి. లా ఆఫ్ అట్రాక్షన్ మిమ్మల్ని చేయబట్టుకుని నడిపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఒక అఫర్మేషన్ మీరు చెప్పారు కదా, మనం వేరే ఏదైనా విషయం రాసుకోవాలంటే కూడా ఇలానే రాసుకోవాలా? అవేమి చేయకండి. ఓకేనా? ప్రస్తుతానికి వదిలేసేయండి. ఫస్ట్ జస్ట్ ట్రయల్ రన్ సీరియస్ గా చేయండి. ఓకేనా? మీరు ఒక దానిలో ముందు ప్రావీణ్యం అయితే, ఒకటి పాస్ అయిపోతే అప్పుడు ఇంకా మీరు ఓన్ గా చేద్దాం చేయమా అనండి. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. ఓం తత్. ఓం తత్.